నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక వ్యక్తి ఒక సివిల్ సూటును న్యాయస్థానంలో ఫైల్ చేసినాడు. కానీ కొన్ని రోజులు ట్రయల్ నడిచిన తర్వాత కేసు న్యాయస్థానం చేత డిస్మిస్ చేయబడ్డది. ఎందుకు డిస్మిస్ అయిందో అతను కనుక్కునే ప్రయత్నం చేస్తే ఎవరు సరిగా సమాధానం చెప్పటం లేదు. సో సాధారణంగా ఏ సందర్భాలలో న్యాయస్థానం ఒక సివిల్ కేసును డిస్మిస్ చేయడానికి అవకాశం ఉంటుంది? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం ఉంది. ఇందులోని ఆర్డర్ 7 రూల్ 11 ప్రకారంగా ఎప్పుడైనా సరే ఏదైనా ఒక సివిల్ కేసు మనం ఫైల్ చేసినప్పుడు అది విత్ ఇన్ లిమిటేషన్ లోపు ఉంటేనే న్యాయస్థానము ఆ కేసును విచారణ చేపడుతుంది, లేకపోతే డిస్మిస్ చేసేస్తుంది. అలాగే ఏ సమస్య ఎప్పుడు జనించిందో కాజ్ ఆఫ్ యాక్షన్ రాయకుండా మనం కేసు ఫైల్ చేసినా కేసు డిస్మిస్ అయిపోతుంది. అదే విధంగా ప్రాపర్ కోర్టు ఫీజు చెల్లించకపోతే కూడా న్యాయస్థానము. నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక వ్యక్తి ఒక సివిల్ సూటును న్యాయస్థానంలో ఫైల్ చేసినాడు. కానీ కొన్ని రోజులు ట్రయల్ నడిచిన తర్వాత కేసు న్యాయస్థానం చేత డిస్మిస్ చేయబడ్డది. ఎందుకు డిస్మిస్ అయిందో అతను కనుక్కునే ప్రయత్నం చేస్తే ఎవరు సరిగా సమాధానం చెప్పటం లేదు. సో సాధారణంగా ఏ సందర్భాలలో న్యాయస్థానం ఒక సివిల్ కేసును డిస్మిస్ చేయడానికి అవకాశం ఉంటుంది? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం ఉంది. ఇందులోని ఆర్డర్ 7 రూల్ 11 ప్రకారంగా ఎప్పుడైనా సరే ఏదైనా ఒక సివిల్ కేసు మనం ఫైల్ చేసినప్పుడు అది విత్ ఇన్ లిమిటేషన్ లోపు ఉంటేనే న్యాయస్థానము ఆ కేసును విచారణ చేపడుతుంది, లేకపోతే డిస్మిస్ చేసేస్తుంది. అలాగే ఏ సమస్య ఎప్పుడు జనించిందో కాజ్ ఆఫ్ యాక్షన్ రాయకుండా మనం కేసు ఫైల్ చేసినా కేసు డిస్మిస్ అయిపోతుంది. అదే విధంగా ప్రాపర్ కోర్టు ఫీజు చెల్లించకపోతే కూడా న్యాయస్థానము